సో ఫైనల్ గా నేనైతే మన యూట్యూబ్ జర్నీలో ఫస్ట్ టార్గెట్ అయితే రీచ్ అయిపోయాను అనమాట. దానికి కారణం మీరే, మీ సపోర్ట్ వల్ల ఇక్కడ వరకు వచ్చాను. అదేంటన్నా చెప్తాను, వీడియో అయితే పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు, కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఫుల్ వీడియో. ఈ వీడియోలో నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసి దగ్గర దగ్గర 9 నెలలు అవుతుంది అనమాట. ఈ 9 నెలల జర్నీని మీతో షేర్ చేసుకుంటాను. మీకు ఎలా అనిపించిందో చివరి వరకు చూసి కామెంట్ చేయండి. అలాగే ఏదైనా మిస్టేక్స్ ఉంటే కూడా కామెంట్ లో చెప్పండి, కొద్దిగా నేను నేర్చుకుంటాను. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి దగ్గర దగ్గర 9 నెలలు అవుతుంది. నాకు స్టార్టింగ్ లో ఎడిటింగ్ కూడా రాదు, వీడియో ఎలా పెట్టాలో కూడా తెలియదు యూట్యూబ్ లో. అయితే యూట్యూబ్ లో చూసే నేర్చుకున్నాను. ఎడిటింగ్ కూడా మా ఫ్రెండ్ ద్వారా నేర్చుకున్నాను. నాకు స్టార్టింగ్ ఫస్ట్ వీడియోలో కూడా మా ఫ్రెండ్ ఎడిటింగ్ చేశాడు. ఇంకా కస్టమర్లు ఆడనే ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పి నేనే అయితే యూట్యూబ్ లో చూసి ఎడిటింగ్ నేర్చుకున్నాను. ఇప్పటికి కూడా నాకు సరిగ్గా ఎడిటింగ్ రాదు, ఏదో నేను చేసే వ్లాగ్స్ తగ్గ ఎడిటింగ్ అయితే నేర్చుకుంటున్నాను కొంచెం కొంచెం. అది నా వీడియో స్టార్టింగ్ ఇప్పటికి తేడా మీకే తెలిసి చూస్తే కనుక. ఇప్పటికి కూడా నేను ఇలా కెమెరా ముందు మాట్లాడిన నాకు కొంచెం టెన్షన్ గానే ఉంది. కానీ ఏంటంటే నేను యూట్యూబ్ లో అనుకున్న ఫస్ట్ టార్గెట్ రీచ్ అయ్యాను కాబట్టి ఈ విషయం మీతో షేర్ చేస్తుందని చెప్పి కొంచెం ధైర్యం చేసి వీడియో చేస్తున్నాను. నాకు నార్మల్ గా వీడియో క్లిప్పులు తీసుకుని వాయిస్ ఓవర్ అయితే కొంచెం చేస్తాను, పర్లేదు. ఇలా డైరెక్ట్ గా కెమెరా ముందు మాట్లాడాలంటే నాకు కొంచెం టెన్షన్ గానే ఉంది. అయినా కానీ మీతో షేర్ చేస్తుందని చెప్పి విషయం వీడియో అయితే తీస్తున్నాను. కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఫైనల్ గా మ్యాటర్ ఏంటంటే, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి నాకు ఫస్ట్ టార్గెట్ ఇదే అనమాట, 1000 మంది సబ్స్క్రైబర్లు కంప్లీట్ చేయాలని. అదైతే ఈరోజు నేను మార్నింగ్ లేచేసరికి మన యూట్యూబ్ ఛానల్ 1000 మంది సబ్స్క్రైబర్లు కంప్లీట్ అయిపోయి దాటేసి ఉందన్నమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను వెంటనే పోస్టులు కూడా ఎడిటింగ్ అని చేసి పోస్ట్ కూడా పెట్టాను, 1000 మంది సబ్స్క్రైబర్లు దాటానని చెప్పి. నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట 1000 మంది సబ్స్క్రైబర్లు అంటేనే. చాలా మందికి ఈ విషయం చిన్నదే కావచ్చు, తక్కువగానే చూస్తారు, 1000 మంది సబ్స్క్రైబర్లకి ఎంత అలవాటు ఏంటో అనుకోవచ్చు. కానీ నాకైతే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కానీ ఇప్పుడు వరకు చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశాను అనమాట ఈ 1000 మంది సబ్స్క్రైబర్ల కోసం. ఎడిటింగ్ కూడా రాదు సరిగ్గా స్టార్టింగ్ లోను, కానీ ఇప్పుడు వరకు నేర్చుకుని ఇక్కడ వరకు వచ్చానంటే దానికి కారణం మీరే, మీ సపోర్ట్ వల్ల ఇక్కడ వరకు వచ్చాను. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ అలాగే చాలా మంది అయితే నన్ను అని యూట్యూబ్ లో వీడియోలు చేస్తున్నా కదా, మంత్లీ అంత ఇన్కమ్ వస్తుంది నీకు, యూట్యూబ్ లో డబ్బులు వస్తున్నాయని అడుగుతున్నారా. నా ఛానల్ ఇంకా మానిటైజేషన్ కూడా అవ్వలేదు అనమాట. ఇప్పుడే 1000 మంది సబ్స్క్రైబర్లు అయితే కంప్లీట్ అయ్యాను. ఇది చాలా మంది తెలియకపోవచ్చు ఈ విషయం, 1000 మంది సబ్స్క్రైబర్లు దాటాలి. అలాగే వ్యూస్, మన షార్ట్ వీడియోస్ పెడతాను కదా డైలీ, దానికైతే వ్యూస్ 10 మిలియన్ వ్యూస్ రావాలన్నమాట 90 రోజుల్లో. అది కంప్లీట్ అయితే మన మానిటైజేషన్ కంప్లీట్ అవుద్ది. అంటే మానిటైజేషన్ అంటే మనకి ఎర్నింగ్ కి టార్గెట్ అనమాట ఇది. ఆ టార్గెట్ రీచ్ అయితే మనకైతే మంత్లీ అమౌంట్ అనేది జనరేట్ అవుతా ఉంటది అనమాట. ఈ విషయం చాలా మంది తెలదు. నేను వీడియో చేసేస్తున్నాను కదా, డబ్బులు వచ్చేస్తాను అనుకుంటున్నారు. నాకైతే ఇప్పుడు వచ్చి యూట్యూబ్ నుండి అయితే 1 రూపాయి కూడా రాలేదు. మనం ఈ టార్గెట్ రీచ్ అవ్వాలన్నమాట. 1000 మంది సబ్స్క్రైబర్లు కంప్లీట్ అయ్యాం. ఇప్పుడైతే నాకు నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే 10 మిలియన్ వ్యూస్ రావాలన్నమాట షార్ట్ వీడియోస్ కి. లేకపోతే ఇలా లాంగ్ వీడియోస్ పెడతాను కదా, లాంగ్ వీడియోస్ కనుక అయితే సంవత్సరంలో 365 రోజుల్లో మనకి 4000 గంటలు ఉంటది అనమాట. 4000 గంటలు కూడా కంప్లీట్ అయిపోతే మనకి మానిటైజేషన్ అయిపోద్ది మన ఛానల్లో. అమౌంట్ అయితే జనరేట్ అవుతూ ఉంటది అనమాట. నాకు ఇప్పుడైతే యూట్యూబ్ నుండి మళ్ళీ కొత్త అప్డేట్ వచ్చింది. జనవరి ఎండింగ్ కి, అదే ఫిబ్రవరి స్టార్టింగ్ నుండి మళ్ళీ రూల్స్ మారిపోతాయి అనమాట. ఇప్పుడు 10 మిలియన్ ఉన్న వ్యూస్ అప్పటికైతే 20 మిలియన్ వ్యూస్ అయిపోతాయి. 20 మిలియన్ వ్యూస్ రావాలన్నమాట షార్ట్ వీడియోస్ కి. లాంగ్ వీడియోస్ కి అయితే కనుక 8000 అవర్స్ అయితే రావాలి, వాచ్ అవర్స్. మన దీనికే చాలా దూరంలో ఉన్నాము. అలాంటిది మళ్ళీ జనవరి వరకు చూస్తే కనుక చాలా పెద్ద రీచ్ అవ్వాలన్నమాట మనం. సో మీరు నాకు సపోర్ట్ చేసి, ఇలాగైనా మీ సపోర్ట్ నాకు ఉండి కొంచెం 10 మిలియన్ వ్యూస్ కూడా త్వరగా కంప్లీట్ అయిపోతే మన ఛానల్ మానిటైజేషన్ అయిపోద్ది అనమాట. ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో నన్ను చూసి చాలా మంది చూసుకొని నవ్వారు, ఏంట్రా వీడియోలు ఏంట్రా బాబు, ఎడిటింగ్ కూడా సరిగ్గా రావట్లేదు అని. అదొకటి, నేను అప్పుడు వాడే ఫోన్ అయితే కెమెరా సరిగ్గా లేదనమాట, క్వాలిటీ అసలు వచ్చేది కాదు, వీడియో కూడా సరిగ్గా కనపడేది కాదు, క్లారిటీ ఉండేది కాదు. ఎలా క్లారిటీ లేకుండా ఉంటే ఎవరు చూస్తారా, వాయిస్ అలా వస్తుందని గట్టా చాలా మంది నవ్వేవారు. నాకు ఏదో అనిపించేది, మానేద్దామా అన్నట్టుగా ఉండేవాడిని. దాని తర్వాత ఇంకా ఎలాగో దిగాము కదా, ఇంకేమవుతుందిలే, ఈత కొడదాం, గోతులో పడ్డాక ఈత కొట్టక తప్పదు అని అలా స్టార్ట్ చేసి కొంచెం కొంచెం ఎడిటింగ్ నేర్చుకుని అప్ చేసి మరి ఈ ఫోన్ అయితే కొన్నాను అనమాట. ఈ ఫోన్ అప్ చేసే కొన్నాను. అలా కొంచెం కొంచెంగా ఎడిటింగ్ నేర్చుకుని ఇప్పటి వరకు ఎలాగా కొంచెం పర్లేదు అన్నట్టుగా కొంచెం ఎడిటింగ్ అయితే నేర్చుకున్నాను. మన నెక్స్ట్ టార్గెట్ అయితే కనుక వాచ్ అవర్స్ అయితే కనుక 4000 గంటలు అయితే కంప్లీట్ అవ్వాలి. లేకపోతే షార్ట్స్ అయితే కనుక ఒక 10 మిలియన్ వ్యూస్ అయితే దాటితే సరిపోతుంది. నేను అయితే ఇదే పెట్టుకున్నాను టార్గెట్. ఇప్పటి వరకు ఏదో అంతలా పట్టించుకోకుండా చేస్తున్నాను. కానీ ఇప్పుడు జనవరి నుంచి అయితే కొత్త అప్డేట్ వచ్చింది కాబట్టి దానికోసం ఎలక్ట్ అవ్వాలి. కొంచెం ఈ జనవరిలో మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోవాలని కోరుకుంటున్నాను. మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయాలి, నాకు చాలా సపోర్ట్ చేయాలి, కొంచెం కాదు. అండ్ అలాగే ఇప్పుడైతే నేనైతే 1000 మంది సబ్స్క్రైబర్లు కంప్లీట్ అయ్యారు కదా, కేక్ వద్దాం అనుకుంటున్నాను. కేక్ అయితే ఆర్డర్ ఇచ్చాను అనమాట, కొంచెం రావడానికి టైం పడుతున్నారు చేయడానికి. ఈ లోపు అయితే వీడియో తీస్తున్నాను. నేను కేక్ కటింగ్ చేసింది కొంచెం ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేసుకున్నదన్న వీడియో కూడా, ఇంకో వీడియో లాంగ్ వీడియో తీస్తాను, అది కూడా మన యూట్యూబ్ లో పెడతాను. మీరు దాన్ని కూడా ఫుల్ గా చూసి సపోర్ట్ చేయండి.
వీడియో ఫుల్ గా చూస్తే మనకైతే వాచ్ అవర్స్ అయితే గమ్మున కంప్లీట్ అవుతుంది అనమాట. మీరు స్టార్టింగ్ లో చూసి స్కిప్ చేసేస్తే కనుక ఏదైతే మీరు చూసే ప్రతి సెకండ్ కూడా కౌంట్ అవుతుంది. మీరు అంతవరకు చూస్తే అంతే కౌంట్ అవుతుంది అనమాట. అంతే ఫుల్ గా చూడమని చెప్తున్నాను. ఇలా చూడడం వల్ల నాకైతే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వాచ్ అవర్ త్వరగా కంప్లీట్ అవుతే కనుక మన ఛానల్ మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అందుకని చివరి వరకు చూడమన్నాను. ఆ వీడియో కూడా చివరి వరకు చూడండి. దాంట్లో మన కేక్ కటింగ్ అన్నది ఎలా చేసుకున్నాము ఫ్రెండ్స్ తో సరదాగా అలా వచ్చింది అన్నది కూడా పెడతాను. సరే మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. కొంచెం సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.